Friends, today's class is very important. ఈ క్లాస్‌లో ఫాల్స్ కేస్ పెడితే ఎలా ఉంటుంది? ఎలా బయటపడాలనే అంశాలు నేర్చుకుందాం. ఫాల్స్ కేస్ అంటే తప్పుడు కేసు. అన్యాయంగా పగా ప్రతీకారాలతో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ఎవరి మీదైనా కేసు పెడితే ఎలా బయటపడాలి? ఎటువంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి? భారతీయ న్యాయ సంహిత అంటే ఏంటి? పాత ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఎలా ఉంటుంది? అనే విషయాలు ముందుగా ఎగ్జాంపుల్ చెప్పుకొని క్లాస్ ప్రారంభిద్దాం. సో, లెట్స్ మూవ్ టు ద టాపిక్. ముందుగా ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక సంఘటన. అంటే ఆ ఎగ్జాంపుల్ ద్వారా బిఎన్ఎస్ 248 ఎలా అప్లికబుల్ అవుతుందో నేర్చుకుందాం. రవి అనే వ్యక్తి ఒక స్మాల్ బిజినెస్ చేస్తున్నాడు. అతనికి మధు అనే వ్యక్తితో మనీ వివాదం వచ్చిందనుకుందాం ఎగ్జాంపుల్‌లో. అలా అది పెద్ద గొడవగా మారింది. అయితే కొద్ది రోజుల తర్వాత మధు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. ఏమని? రవి నా దగ్గర 5,00,000 తీసుకొని ఇవ్వలేదు. పైగా నన్ను చంపేస్తా అని బెదిరిస్తున్నాడని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడనుకుందాం. ఇప్పుడు యాక్చువల్‌గా ఇది ఫాల్స్ కేసు. ఎలా? ఇలాంటి సమయంలో రవి ఎలాంటి డబ్బు తీసుకోలేదు. బెదిరింపు చేయలేదు. కానీ కేసులో ఇరుక్కున్నాడు. ఈ టైంలో వెంటనే రవి కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తితో మధుతో గొడవ పడటం గానీ, కొట్టడం గానీ ఇలాంటివేమీ చేయకుండా, భయపడకుండా వెంటనే లాయర్ గారిని సంప్రదించి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. ముందుగా ఆ కాపీలో ఏ సెక్షన్స్ ద్వారా కేసు పెట్టారో తెలుసుకోవాలి. అయితే ఇక్కడ నిజంగా డబ్బు తీసుకోలేదని రవి ప్రూవ్ చేసుకోవాలి. ఆ వ్యక్తితో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేవని ప్రూవ్ చేసుకోవాలి. ఒక డబ్బు విషయమే కాదు, ఎటువంటి కేసైనా కూడా ప్రూవ్ చేసుకోవటం అనేటటువంటిది ముఖ్యమైన విషయం. ఇక డబ్బు విషయంలో చంపుతానని చెప్పినప్పుడు, ఆరోపణ వచ్చినప్పుడు, ఎదుర్కొనేటప్పుడు సీసీటీవీ ఫుటేజులు, కాల్ రికార్డ్స్, మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రూఫ్స్ దగ్గర పెట్టుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే, ఫాల్స్ కేస్ పడితే జస్ట్ ఇది ఒక ఆరోపణ మాత్రమే. కానీ క్లైమాక్స్ గాని, ముగింపు గాని కాదు. నిజంగా నిజం నిరూపించుకోవడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 248 ప్రధానంగా ఏం చేస్తుంది? ఫాల్స్ కేస్ గాని, రాంగ్‌ఫుల్ క్రిమినల్ కేస్ గాని, నేరం లిటిగించడం గురించి చెప్తుందనమాట. ఉద్దేశపూర్వకంగా పోలీసులకు విషయాన్ని చెప్పి, కోర్టుకు చెప్పి, ఇంకొకరిపై కేస్ పెట్టిస్తే అది ఈ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణించబడుతుందనమాట. ఈ సెక్షన్‌లో చాలా సార్లు వ్యక్తిగత కక్ష, ఆస్తి వివాదాలు, వ్యాపారాలు అంటే బిజినెస్ రైవల్స్ ఇట్లా దుర్వినియోగం చేస్తుంటారనమాట. అంటే ఆస్తి కోసం కూడా అన్నదమ్ములు ఫేక్ కేసులు పెడుతుంటారనమాట. వ్యాపారాల్లో కాంపిటీటర్‌ని ఎదుర్కోవడానికి కూడా ఇలా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది. ఏదో డైవోర్స్ ప్రాబ్లమ్స్ వచ్చినియి. అప్పుడు కొన్ని ఫాల్స్ కేసులు కూడా పెడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తప్పుడు ఎఫ్ఐఆర్‌లు పెట్టి అమాయకులను నిర్దోషులు ఇరికించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. మరొక చిన్న స్టోరీలో ఒక చిన్న వ్యాపారి రాము, అతని పక్కనున్న రాజుతోటి పోటీ అన్నమాట. రాముని దెబ్బతీయాలని ప్లాన్ చేసి రాజు పోలీస్ స్టేషన్‌కెళ్ళి రాము 5,00,000 తీసుకున్నాడని చెప్పి కంప్లెయింట్ ఇచ్చాడు. ఇది ఫాల్స్ కేసు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రాముని పిలిపిస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. కాబట్టి ఇక్కడ రాజు మీద సెక్షన్ 248 వర్తిస్తుంది. అయితే ఈ కేసులో ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయటం, ఫాల్స్ సాక్షులను ఏర్పాటు చేయటం, పోలీసులకు తప్పుడు సమాచారం రావడం ఇలా చాలా ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి పోలీసులే కంప్లెయింట్ ఇచ్చిన వారికి అనుకూలంగా ఉండే పరిస్థితులుంటాయి. పొలిటికల్ ప్రెషర్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు రకరకాల పరిస్థితులు. దానికి సంబంధించి ఎలా చేస్తే ఎలా బయటపడాలో ఈ వీడియో క్లియర్‌గా చేస్తాను. ఇప్పుడు జస్ట్ మనము ఫాల్స్ కేస్ గురించి 248 గురించి మాట్లాడుకుంటున్నాం. రాముకున్న ఒకే ఒక దారి లాయర్‌ని కలవటం, బెయిల్ కోసం అప్లై చేయటం, అది ఫాల్స్ కేస్ అని నిరూపించుకోవడం. కోర్టు వారు తప్పుడు కేసు అని నిర్ధారించుకుంటే సెక్షన్ 248 కింద శిక్ష పడుతుంది. జైలు శిక్ష కూడా, జరిమానా కూడా ఉంటుంది. తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ రాగానే వెంటనే భయపడకుండా అగ్రివేట్‌ని సంప్రదించాలి. ప్రతి డాక్యుమెంట్ సేవ్ చేసుకోవాలి. ప్రతి వాయిస్ కాల్ గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో వెంటనే స్పందించకుండా కోర్టు ప్రాసెస్‌పై నమ్మకం ఉంచాలి. అడ్వకేట్ ద్వారా ఫాలో అవ్వాలి. ఇవన్నీ గూడా ఏంటంటే తప్పుడు కేసు ఆరోపణ వచ్చిన వారు చేయవలసిన పనులు. బిఎన్ఎస్ 248 తప్పుడు కేసు పెట్టేవారికి హెచ్చరికగా ఉంటుంది. ఇన్నోసెంట్‌కి రక్షణగా ఉంటుంది. మీరు హానెస్టీగా ఉంటే ఏదైనా ఆధారాలుంటే ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మీరు బయటపడవచ్చు. అంటే బయటపడటానికి విట్‌నెసెస్ మీరు ఆఫీసర్ అయితే ఆఫీస్ స్టాఫ్, కామన్ మ్యాన్ అయితే ఇరుగు పొరుగు సాక్ష్యాలు ఇవన్నీ గూడా కుటుంబ సభ్యుల సాక్ష్యాలు కూడా ఉపయోగపడతాయి. ఒక డబ్బే కాదు ఏదైనా కేస్‌కి ఎవిడెన్స్ ముఖ్యం కాబట్టి అది కలెక్ట్ చేసుకోవాలి. కోర్ట్ ఎప్పుడు ఎవరు ప్రూవ్ చేస్తారు, ఎవరి దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని చూస్తుందే తప్ప కేసు పెట్టిన వారు, కేసు ఎదుర్కొంటున్న వారు ఇరుపక్షాల వాదన వింటుంది, ఎవిడెన్స్ చూస్తుంది. తప్పుడు కేసు పడినా బెయిల్ అప్లై చేసే హక్కు మీకుంది. లాయర్‌ని
సంప్రదించే హక్కుంది. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునే హక్కుంది. కేసు పెట్టడం తప్పు గాదు. అబద్ధం చెప్పి కేసులో ఇరికించడం నేరం. దానివలన కోర్టు సమయం వృధా. బాధితుడికి సమాజంలో గౌరవభంగం, పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. ప్రాక్టికల్ అడ్వైజ్ ఏమంటే, ఫాల్స్ కేస్ పడగానే ఎమోషన్‌కి వెళ్లి గొడవ పడొద్దు. లీగల్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. గొడవ పడితే కేసు పెట్టిన వారికి బలం వస్తుంది. ప్రతి చిన్న ఎవిడెన్స్ కూడా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో తప్పుడు కేసు పడ్డప్పుడు న్యాయం జరగపోతే హయ్యర్ కోర్టు మరియు సీబీఐ ఎంక్వైరీ ఎటువంటి పరిస్థితుల ద్వారా చెప్పి మనం బయటపడొచ్చు. ఇంకొక మార్గం ఏంటి? లోయర్ కోర్ట్ కాకుండా అనేటటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం ఏంటంటే ఎఫ్ఐఆర్ తీసుకొని 248 ద్వారా ఎలా ఉందో చూసుకునేటటువంటి అంశాలు తెలియపరిచాను. నెక్స్ట్ వీడియోలో ఏందంటే పూర్తిగా తప్పుడు కేసు పడ్డప్పుడు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలనే వీడియో చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.